హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో రీసెంట్గా జరిగిన మేజర్ స్పోర్టింగ్ ఈవెంట్ టోక్యో 2020 ఒలింపిక్ గేమ్స్. ఈ ఈవెంట్ని రీసెంట్గా జపాన్ హోస్ట్ చేసింది. ఈ స్పోర్టింగ్ ఈవెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ ఈవెంట్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది గవర్నింగ్ బాడీ ఫర్ ఒలింపిక్ గేమ్స్. క్రికెట్కి ఐసీసీ ఎలా అయితే గవర్నింగ్ బాడీగా ఎగ్జిస్ట్ అయి ఉందో, ఫుట్బాల్కి ఫిఫా ఎలా అయితే ఎగ్జిస్ట్ అయి ఉందో, ఎఫ్ఐహెచ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హాకీ గేమ్కి ఎలా అయితే గవర్నింగ్ బాడీగా ఉందో, ఈ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన గవర్నింగ్ బాడీ ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫౌండర్ ఎవరు అంటే పెరీ డి కుబర్టిన్. ఇతను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫౌండర్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఒలింపిక్ గేమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఏ వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఒలింపిక్ గేమ్స్గా కన్సిడర్ చేస్తాము అనంటే ఫ్రాన్స్ దేశస్థుడైన పెరీ డి కుబర్టిన్ అనే ఈ వ్యక్తిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇతను ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసికి ఫౌండర్, అలాగే ఐఓసికి సెకండ్ ప్రెసిడెంట్గా కూడా ఇతను సర్వ్ చేశారు. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసిని 1894లో జూన్ 23వ తేదీన ఫామ్ చేయడం జరిగింది. ఐఓసి అనేది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని అంటే 1894లో జూన్ 23వ తేదీన ఫామ్ చేయడం జరిగింది. ఫౌండర్ ఎవరు అంటే ఫ్రాన్స్ దేశస్థుడైన పెరీ డి కుబర్టిన్ అనే వ్యక్తి మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఐఓసి ఫార్మేషన్ డే అయిన 23rd జూన్ని మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా అబ్జర్వ్ చేస్తాం. ఆన్ విచ్ డే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అబ్జర్వ్డ్ అని అంటే ఫార్మేషన్ డే ఆఫ్ ఐఓసి, దట్ ఈస్ 23rd జూన్. 23 జూన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రైట్. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో లుజాన్ అనే నగరంలో ఉంది. ఐఓసి హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ లుజాన్, స్విట్జర్లాండ్. రైట్. నెక్స్ట్, అలాగే ఈ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన గవర్నింగ్ బాడీ ఐఓసి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు అంటే జర్మనీ దేశానికి సంబంధించిన థామస్ బాచ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఐఓసికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. రైట్. అదేవిధంగా ఈ ఐఓసి అనే ఈ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా థామస్ బాచ్ పనిచేస్తున్నారని చెప్పుకున్నాం. ఫౌండర్ పెరీ డి కుబర్టిన్, అతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్గా పరిగణిస్తామని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ ఆర్గనైజేషన్ని 1894లో జూన్ 23వ తేదీన స్థాపించారని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఒలింపిక్ మోటో ఏంటి అని అంటే రీసెంట్గా జూలై 2021లో ఈ న్యూ ఒలింపిక్ మోటోని అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఐఓసి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఐఓసి అడాప్ట్ చేసుకున్న న్యూ ఒలింపిక్ మోటో ఏంటి అని అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్ is considered as new motto adopted by IOC recently. That means July 2021లో IOC ఈ న్యూ మోటోని అప్రూవ్ చేసింది.
ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. ఇది ఐఓసికి సంబంధించిన ఒలింపిక్ మోటో. అలాగే ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం, 1894లో ఐఓసి ఫార్మేషన్ అయింది. ఐఓసి ఫార్మేషన్లో ఫౌండింగ్ మెంబర్గా మనం పెర్రీ డి కబర్టిన్ ని మనం కన్సిడర్ చేస్తాం. అలాగే మొట్టమొదటిసారిగా సమ్మర్ ఒలింపిక్స్, మోడర్న్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి అంటే 1896లో జరిగాయి. ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని గ్రీస్ దేశం హోస్ట్ చేసింది. రైట్. మోడర్న్ ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అని అంటే 1896, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ ఒలింపిక్స్ అనేవి 1896లో స్టార్ట్ అయ్యాయి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్గా పెర్రీ డి కబర్టిన్ని మనం కన్సిడర్ చేస్తాం. అలాగే గ్రీస్ దేశానికి సంబంధించిన ఏథెన్స్ నగరం ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని హోస్ట్ చేసింది. అలాగే ప్రస్తుతం 2020కి సంబంధించిన సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని హోస్ట్ చేసిన దేశం జపాన్. ఇది మీ అందరికీ తెలిసిందే. జపాన్ క్యాపిటల్ అయిన టోక్యో ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని హోస్ట్ చేసింది. ఎర్లియర్ ఎడిషన్ ఏ దేశం హోస్ట్ చేసింది అని అంటే 2016లో జరిగిన ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని బ్రెజిల్లో నగరమైన రియో ది జనరియో అన్నది హోస్ట్ చేయడం జరిగింది. రైట్. 4 ఇయర్స్కి ఒకసారి జరిగే ఈ ఈవెంట్, ఈ ఒలింపిక్ గేమ్స్ని రీసెంట్గా హోస్ట్ చేసిన దేశం జపాన్. టోక్యో నగరంలో ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అనేది రీసెంట్గా కన్క్లూడ్ అయింది. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే అప్కమింగ్ ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటాని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2024 సమ్మర్ ఒలింపిక్స్ని ఏ దేశం హోస్ట్ చేస్తుంది అంటే ఫ్రాన్స్ దేశం హోస్ట్ చేస్తుంది. ఫ్రాన్స్ క్యాపిటల్ అయిన ప్యారిస్ ఆ పర్టికులర్ ఎడిషన్ని హోస్ట్ చేయబోతోంది. రైట్. అదేవిధంగా 2028 ఎడిషన్ సమ్మర్ ఒలింపిక్స్ని యుఎస్ హోస్ట్ చేయబోతోంది. యుఎస్లో నగరమైన లాస్ ఏంజల్స్ ఆ స్పోర్టింగ్ ఈవెంట్ని హోస్ట్ చేయబోతోంది. అలాగే రీసెంట్గా ఐఓసి అనౌన్స్ చేసింది 2032 సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ని ఆస్ట్రేలియా హోస్ట్ చేయబోతోంది. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్లో ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అన్నది జరగబోతోంది. రైట్. 2020 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని జపాన్ హోస్ట్ చేసింది. 2024 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని ఫ్రాన్స్ హోస్ట్ చేయబోతోంది. 2028 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని యుఎస్ హోస్ట్ చేయబోతోంది. అదేవిధంగా 2032 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని ఆస్ట్రేలియా హోస్ట్ చేయబోతోంది. రైట్. అండ్ ఆ కంట్రీస్కి సంబంధించిన ఏ ఏ నగరాలు ఈ స్పోర్టింగ్ ఈవెంట్స్ని హోస్ట్ చేస్తున్నాయో అన్నది ఖచ్చితంగా గుర్తుండాలి అప్కమింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సమ్మర్ ఒలింపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్లో ఫస్ట్ టైం సమ్మర్ ఒలింపిక్స్ అనేవి 1896లో స్టార్ట్ అయ్యాయి. గ్రీస్ దేశం ఆ స్పోర్టింగ్ ఈవెంట్ని హోస్ట్ చేసిందని ఆల్రెడీ చెప్పుకున్నాం. కమింగ్ టు వింటర్ ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఎడిషన్ 1924లో జరిగింది. ఆ 1924లో జరిగిన ఫస్ట్ ఎవర్ వింటర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేసిన దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్లో చమోనిక్స్ అనే ఒక నగరం ఈ వింటర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేసింది. అదేవిధంగా ఎర్లియర్ ఎడిషన్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అని అంటే ఆల్రెడీ 2018 వింటర్ ఒలింపిక్స్ ఎడిషన్ని హోస్ట్ చేసింది సౌత్ కొరియా దేశం హోస్ట్ చేసింది. అండ్ సౌత్ కొరియాలో ప్యోంగ్చాంగ్ నగరం 2018 వింటర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేసింది. మరి అప్కమింగ్ ఈవెంట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2022 ఫిబ్రవరిలో బీజింగ్లో ఈ వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్ అన్నది స్టార్ట్ కాబోతోంది. చైనా దేశం ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని హోస్ట్ చేస్తోంది. 2022 ఫిబ్రవరి మంత్లో ఈ వింటర్ ఒలింపిక్ గేమ్స్ అన్నవి స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా 2026 వింటర్ ఒలింపిక్స్ని ఏ దేశం హోస్ట్ చేయబోతోంది అంటే ఇటలీ దేశం హోస్ట్ చేయబోతోంది. ఇటలీ దేశానికి సంబంధించిన మిలాన్ అండ్ కార్టినా ఈ రెండు నగరాలు
ఈ 2026 వింటర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేయబోతున్నాయి. రైట్, ఇది ప్రెజెంట్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించిన హోస్ట్ నేషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే అప్కమింగ్ ఒలింపిక్ గేమ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ని ప్యారిస్ హోస్ట్ చేస్తోంది, ఫ్రాన్స్ దేశం. 2028 సమ్మర్ ఒలింపిక్స్ ని యుఎస్ హోస్ట్ చేస్తోంది, యుఎస్ లో లాస్ ఏంజల్స్ నగరం ఆ స్పోర్టింగ్ ఈవెంట్ ని హోస్ట్ చేస్తోంది. 2032 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ని ఆస్ట్రేలియాలో నగరమైన బ్రిస్బేన్ హోస్ట్ చేస్తోంది. అలాగే 2022 వింటర్ ఒలింపిక్స్ ని చైనాలో బీజింగ్ లో జరగబోతున్నాయి. అలాగే 2026 వింటర్ ఒలింపిక్స్ అనేవి ఇటలీలో జరగబోతున్నాయి. మిలాన్ అండ్ కార్టినా ఈ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ని హోస్ట్ చేస్తున్నాయి. రైట్, అదేవిధంగా రీసెంట్ గా జపాన్ లో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి కన్క్లూడ్ అయ్యాయని చెప్పుకున్నాం. ఇంతవరకు జపాన్ ఎన్నిసార్లు ఒలింపిక్ గేమ్స్ ని హోస్ట్ చేసింది? ఒలింపిక్ గేమ్స్ మీన్స్ సమ్మర్ యాజ్ వెల్ యాజ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్. సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ని కన్సిడర్ చేసి ఎన్నిసార్లు ఈ ఒలింపిక్ గేమ్స్ ఈవెంట్ ని హోస్ట్ చేసింది, ఎన్నిసార్లు జపాన్ దేశం ఈ స్పోర్టింగ్ ఈవెంట్ కి ఆతిథ్యం ఇచ్చింది అని అంటే, ఇంతవరకు జపాన్ 4 సార్లు ఈ ఒలింపిక్ గేమ్స్ ని హోస్ట్ చేసింది. రైట్, 2 సార్లు సమ్మర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది, 2 సార్లు వింటర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది. ఇంక్లూడింగ్ 2020 సమ్మర్ ఒలింపిక్స్ ఇంతవరకు జపాన్ ఎన్నిసార్లు ఈ ఒలింపిక్ గేమ్స్ కి ఆతిథ్యం ఇచ్చింది అని అంటే 4 సార్లు ఈ ఒలింపిక్ గేమ్స్ కి జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆ డేటాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టైం 1964లో సమ్మర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది టోక్యో నగరం. రైట్, 1964లో ఫస్ట్ టైం జపాన్ సమ్మర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది, జపాన్ క్యాపిటల్ అయిన టోక్యో నగరం ఈ ఈవెంట్స్ ని ఆతిథ్యం ఇచ్చింది. అదేవిధంగా 1972లో వింటర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది జపాన్ దేశం. జపాన్లో సప్పరో అనే ఒక ప్లేస్ లో ఈ వింటర్ ఒలింపిక్స్ అనేవి ఆర్గనైజ్ చేయబడ్డాయి. అలాగే 1998లో అగైన్ వింటర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది జపాన్ దేశం. జపాన్లో నగానో అనే నగరం ఈ వింటర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది. అదేవిధంగా మనం తెలిసిందే 2020 సమ్మర్ ఒలింపిక్స్ ని టోక్యో నగరం హోస్ట్ చేసింది. రైట్, అండ్ ఇంతవరకు జపాన్ దేశం ఎన్నిసార్లు ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించిన ఈ స్పోర్టింగ్ ఈవెంట్స్ ని హోస్ట్ చేసింది అని అంటే 2 సార్లు సమ్మర్ ఒలింపిక్స్ ని, 2 సార్లు వింటర్ ఒలింపిక్ ఈవెంట్స్ ని హోస్ట్ చేసింది. టోటల్ 4 టైమ్స్ ఒలింపిక్ గేమ్స్ కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. రైట్, అదేవిధంగా ఇంతవరకు ఏ నగరం అత్యధిక సార్లు ఈ స్పోర్టింగ్ ఈవెంట్ ని హోస్ట్ చేసింది అని అంటే లండన్ సిటీ. ఇంతవరకు ఏ నగరం అత్యధిక సార్లు ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించింది అని అంటే లండన్. ఇంతవరకు లండన్ 3 సార్లు ఈ ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించింది. 1908లో ఒకసారి, 1948లో ఒకసారి, 2012లో ఒకసారి. 3 సార్లు లండన్ నగరం ఈ ఒలింపిక్ గేమ్స్ ని హోస్ట్ చేసింది. రైట్, అండ్ సెకండ్ స్పాట్ హైయెస్ట్ టైమ్స్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసిన సిటీ ఏది ఇంతవరకు అంటే లండన్ నగరం. యూకేకి సంబంధించిన లండన్ నగరం అత్యధిక సార్లు ఈ ఒలింపిక్ గేమ్స్ ని హోస్ట్ చేసింది. మరి రెండో స్థానంలో ఏ నగరం ఉంది అని అంటే రెండో స్థానంలో ఉన్న ఆ నగరాన్ని టై ఉంది. ఏ ఏ దేశాలు ఏ ఏ దేశాలకు సంబంధించిన నగరాలు ఆ రెండో స్థానంలో ఉన్నాయనంటే గ్రీస్ కి సంబంధించిన ఏథెన్స్, ఫ్రాన్స్ కి సంబంధించిన ప్యారిస్, జపాన్ కి సంబంధించిన టోక్యో నగరం, అలాగే యుఎస్ కి సంబంధించిన లాస్ ఏంజల్స్. ఈ 4 నగరాలు రెండో స్థానంలో ఉన్నాయి. రైట్, ఈ 4 నగరాలు ఈ ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించిన
ఈవెంట్స్ని 2 సార్లు హోస్ట్ చేయడం జరిగింది. అలాగే వన్స్ 2024లో ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేస్తే ప్యారిస్ అన్నది లండన్తో ఆ రికార్డ్ని ఈక్వల్ చేస్తుంది. రైట్, అంటే ఇంతవరకు ఏ నగరం అత్యధిక సార్లు ఒలింపిక్ క్రీడలకి ఆతిథ్యం ఇచ్చింది అని అంటే లండన్ నగరం ఇంతవరకు అత్యధిక సార్లు ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించింది. రైట్, అదేవిధంగా దేశం పరంగా చూస్తే హైయెస్ట్ టైమ్స్ ఏ కంట్రీ ఈ ఒలింపిక్ గేమ్స్ని కండక్ట్ చేసింది, ఆర్గనైజ్ చేసింది అని అంటే ఇప్పటికీ 8 డిఫరెంట్ టైమ్స్ హోస్టెడ్ చేసింది. అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని యుఎస్కి అలొకేట్ చేశారు. యుఎస్ ఆర్గనైజ్ చేయబోతోంది. దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తే యుఎస్ ఇంతవరకు హోస్ట్ చేసిన మరియు యుఎస్కి అవార్డ్ చేయబడిన ఈవెంట్స్ మొత్తం ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన ఈవెంట్స్ మొత్తం ఎన్ని అని అంటే 8 డిఫరెంట్ టైమ్స్ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసింది యుఎస్. అతి ఎక్కువ సార్లు ఈ ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించిన దేశం ఏది అని అంటే యుఎస్. ఇంతవరకు 7 సార్లు హోస్ట్ చేసింది. 2028లో లాస్ ఏంజల్స్లో మళ్ళీ ఇంకొక ఎడిషన్ హోస్ట్ చేయబోతోంది. మొత్తం 8 టైమ్స్ అండి. రైట్, అలాగే నెక్స్ట్ పొజిషన్లో ఉన్న దేశం ఏది అని అంటే ఫ్రాన్స్. 4 టైమ్స్ ఆల్రెడీ హోస్ట్ చేసింది. 5th టైం హోస్ట్ చేయబోతోంది 2024లో. అలాగే జపాన్ ఇంతవరకు 4 టైమ్స్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్స్ని హోస్ట్ చేసింది. రైట్, యుఎస్ ఇంతవరకు 7 టైమ్స్ హోస్ట్ చేసింది. ఒక స్పోర్టింగ్ ఈవెంట్ని ఫ్యూచర్లో హోస్ట్ చేయబోతోంది. మొత్తం కన్సిడర్ చేస్తే 8 ఒలింపిక్ గేమ్స్ని యుఎస్ కండక్ట్ చేయబోతున్నట్టు అండ్ చేసినట్టు. అదేవిధంగా ఫ్రాన్స్ ఇంతవరకు 4 టైమ్స్ ఈ ఒలింపిక్ గేమ్స్ని ఆర్గనైజ్ చేసింది. అండ్ 5th టైం 2024లో ఆర్గనైజ్ చేయబోతోంది ఫ్రాన్స్. అదేవిధంగా జపాన్ ఇంతవరకు 4 ఎడిషన్స్ని హోస్ట్ చేసింది. రైట్, ఆల్రెడీ చెప్పుకున్నాం 2 టైమ్స్ సమ్మర్ ఒలింపిక్స్ని, 2 టైమ్స్ వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్స్ని జపాన్ హోస్ట్ చేసింది అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్, టోక్యో 2020 ఒలింపిక్ గేమ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు షెడ్యూల్ అయ్యింది ఒరిజినల్గా అంటే 2020లో జరగాల్సిన ఈ పర్టికులర్ స్పోర్టింగ్ ఈవెంట్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ పోస్ట్ పోన్ అయింది. ఫస్ట్ టైం ఒలింపిక్ గేమ్స్ హిస్టరీలో ఒక ఈవెంట్ అన్నది పోస్ట్ పోన్ అయ్యి రీషెడ్యూల్ అవ్వడం. రైట్, ఇంతవరకు ఒలింపిక్ గేమ్స్ యొక్క హిస్టరీలో మొట్టమొదటిసారిగా ఈ ఈవెంట్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి అండ్ రీషెడ్యూల్ చేయబడ్డాయి. రైట్, అండ్ లాస్ట్ ఇయర్ దట్ మీన్స్ 2020 జూలై అండ్ ఆగస్ట్ మంత్లో జరగాల్సిన ఈ స్పోర్టింగ్ ఈవెంట్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఈ ఈవెంట్ని 2021కి పోస్ట్ పోన్ చేశారు. అరౌండ్ 1 ఇయర్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని పోస్ట్ పోన్ చేసినట్టు 2020 మార్చ్ మంత్లో అనౌన్స్ చేశారు. రైట్, ఒరిజినల్గా 2020 జూలై అండ్ ఆగస్ట్ మంత్లో అంటే 24th జూలైన ఈ స్పోర్టింగ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. 9th ఆగస్ట్న ఈ స్పోర్టింగ్ ఈవెంట్ కన్క్లూడ్ అవ్వాల్సి ఉంది. అంటే 1 ఇయర్కి ముందే ఈ టోక్యో ఒలింపిక్స్ 2020 అనేది కన్క్లూడ్ అవ్వాల్సి ఉంది. బట్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఈ ఈవెంట్ని పోస్ట్ పోన్ చేసింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. రైట్, నెక్స్ట్ ఇంతవరకు ఈ ఒలింపిక్ గేమ్స్ హిస్టరీలో ఏమైనా ఒలింపిక్ ఈవెంట్స్ని క్యాన్సిల్ చేశారా అని అంటే ఇంతవరకు 3 టైమ్స్ ఈ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన ఈవెంట్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఇంతవరకు ఒలింపిక్ క్రీడలు రద్దు కాబడ్డాయి అని అంటే 3 సార్లు ఇంతవరకు
ఈ ఒలింపిక్ గేమ్స్ ఈవెంట్స్ని రద్దు చేయడం జరిగింది. రైట్, వాయిదా ఎప్పుడు పడిందనంటే ఫస్ట్ టైం ఇన్ ఒలింపిక్ హిస్టరీ 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ అనేవి 2021లో ఆర్గనైజ్ చేయబడ్డాయి. ఇది వరకు 3 సార్లు ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన స్పోర్టింగ్ ఈవెంట్స్ని 3 డిఫరెంట్ ఎడిషన్స్ని క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. రైట్, 1896లో స్టార్ట్ అయిన ఫస్ట్ ఎడిషన్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన ఎడిషన్స్ని రద్దు చేశారనంటే 3 డిఫరెంట్ ఎడిషన్స్ అనేవి రద్దు కాబడ్డాయి. అవి ఎప్పుడెప్పుడునంటే 1916లో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్ అనేవి రద్దు చేయబడ్డాయి డ్యూ టు వరల్డ్ వార్ 1, మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో జర్మనీలో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి క్యాన్సిల్ చేయబడ్డాయి. అదేవిధంగా 1940లో జపాన్ హోస్ట్ చేయాల్సిన సమ్మర్ ఒలింపిక్ ఈవెంట్స్ని కూడా క్యాన్సిల్ చేశారు డ్యూ టు వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940లో జపాన్ హోస్ట్ చేయవలసిన సమ్మర్ ఒలింపిక్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగానే 1944లో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్ని రద్దు చేశారు. ఆ సమ్మర్ ఒలింపిక్స్ని హోస్ట్ చేయాల్సిన దేశం ఏది అంటే యూకే. ఈ 3 ఈవెంట్స్ని ఇంతవరకు ఒలింపిక్ గేమ్స్ హిస్టరీలో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒలింపిక్ గేమ్స్ హిస్టరీలో రద్దు కాబడిన ఎడిషన్స్ ఎన్ని అంటే 3 ఎడిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ 1916 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, 1940 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, 1944 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్. ఈ 3 ఈవెంట్స్ని ఐఓసి అన్నది రద్దు చేసింది డ్యూ టు వరల్డ్ వార్ 1 ఇన్ 1916 ఎడిషన్ని క్యాన్సిల్ చేశారు. డ్యూ టు వరల్డ్ వార్ 2, 1940 అండ్ 1944 ఎడిషన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఇన్ ఒలింపిక్ గేమ్స్ హిస్టరీ ఈవెంట్ని పోస్ట్ పోన్ చేసి రీషెడ్యూల్ చేయడం ఫస్ట్ టైం టోక్యో 2020 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కి